హే గైస్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అమెజాన్కి సంబంధించి గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేట్కి సంబంధించి 2026కి వాళ్ళు కొత్త ఓపెనింగ్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఎస్పెషలీ ఫర్ ది పీపుల్ హు ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఈ రెండు స్టేట్స్లో ఉన్న పీపుల్కి ఈ జాబ్ అయితే మళ్ళీ కొత్తగా ఓపెన్ చేశారు. సో ముందు ఎప్పుడు ఈ లింక్ రాలేదు మనకి, ఫస్ట్ టైం అయితే ఈ లింక్ వచ్చిందనమాట. సో, దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేయాలి? బేసిక్‌గా మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? నెక్స్ట్ మీరు ఎగ్జామ్‌లో గాని, ఇంటర్వ్యూలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు? ఇవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, మీకు ఫస్ట్ మీరు ఈ వీడియోని ఎండ్ దాకా చూస్తే, మీకు చాలా విషయాల్లో నేను కొత్తగా ఎలా అప్డేట్ చేయాలి? కొత్తగా ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలి? అండ్ మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఇవన్నీ కూడా నేను మీతో చెప్తానన్నమాట. సో, ఇంకా మీరెవరైనా మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ అండ్ అబౌట్ సెక్షన్‌లో కూడా ఉన్నాయి. ఇక్కడ నేను డైలీ పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. అట్లాగే టెలిగ్రామ్‌లో కూడా అంతే. సేమ్ మన ఛానల్‌లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ డూ థట్ యాస్ వెల్. ఇంకా ఈ జాబ్‌కి సంబంధించి సో, మీ అందరికీ తెలుసు కదా! జీఓఏఐ అంటే గ్లోబల్ ఆ ఆపరేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. జీఓఏఐ అసోసియేట్ హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పర్మనెంట్‌గా ఇంట్లో కూర్చొనైతే ఈ వర్క్ జేసుకోవచ్చు. దీనికి సంబంధించి బేసిక్‌గా మీ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అని అన్నమాట. లైక్ బీఈ, బీటెకా లేకపోతే బీకామ్ కంప్యూటర్సా? లేకపోతే బీఏ ఇన్ ఆర్ట్సా? ఆహ్, సంథింగ్ లైక్ అగ్రికల్చరా? ఫార్మసీయా? వాటెవర్. బీఎస్సీ నర్సింగా? ఎవ్వరైనా సరే దీనికి ఎలిజిబుల్. జస్ట్ మీ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఈదర్ 3 ఇయర్స్ గాని లేదా 4 ఇయర్స్ గాని ఉండాలి. అండ్ మీరైతే ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మీ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంది అంటే, ఫస్ట్ గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, గ్లోబల్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు అమెజాన్‌కి చాలా స్టోర్స్ ఉంటాయి గదా! ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేస్తుంటారు గదా! ఈ ఆర్డర్ చేసినప్పుడు చాలామంది ఏంది అంటే, ఒక స్టోర్‌లో ప్రొడక్ట్స్ అన్నీ ఒక దగ్గర పెడతారనమాట. బిఫోర్ కస్టమర్‌కి డెలివరీ చేసేటప్పుడు. ఆ స్టోర్‌లో పెట్టినప్పుడు వాళ్ళు దానికంటూ ఒక డెడికేటెడ్ స్పేస్‌నైతే అరేంజ్ జేస్తారు. ఆ స్పేస్‌ని అరేంజ్ జేసినప్పుడు ఆ పర్సన్ అనే అతను కరెక్ట్‌గా అదే స్పేస్‌లో పెట్టాడా లేదా? ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ పెట్టాడా? ఆ ప్రొడక్టే కాదా? అని మీరు చెక్ జేయాల్సి ఉంటుందనమాట. సో, దానికి సంబంధించి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. The associate has to watch several hundred videos in a shift and provide a response by following the goals అన అక్యురసీ. సో, మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. అక్కడ మీరు మంచి క్వాలిటీ అండ్ అక్యురసీని మెయింటైన్ చేస్తూ, మీరైతే ఆ పర్సన్ అనే అతను కరెక్ట్‌గా ఆ బాక్స్‌ని అక్కడే పెట్టాడా? ఆ నంబర్ అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా? అనైతే మీరు రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. అసోసియేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ అ బ్రేక్స్ అట్ ది ప్రీ డిఫైన్డ్ స్లాట్స్. సో, మీకంటూ కొన్ని స్లాట్స్ అయితే ఇస్తారు. దాంట్లో మీరు బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ 6-7 అవర్స్ అయితే మీరు ప్రొడక్షన్‌ని చూపించాల్సి ఉంటుందనమాట. అసోసియేట్స్ హూ ఆర్ హైర్డ్ ఫ్రమ్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ మెయింటైన్ అ డెడికేటెడ్ వర్క్ స్పేస్ అయితే మీ దగ్గర ఉండాలి. దానర్థం టేబుల్, చైర్ అండ్ సఫిషియంట్ లైటింగ్ ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. అండ్ వాటితో పాటుగా వర్క్ స్పేస్, వర్క్ రిలేటెడ్ డేటా షుడెంట్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్ అదర్ థాన్ ఎంప్లాయీ. సో, మీ డేటాని ఆ కంప్యూటర్‌ని మీరు తప్ప ఇంకెవ్వరు కూడా తీసుకోకూడదని చెప్తున్నారనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు మీరు మీ దగ్గర ఫస్ట్ ఏంది అంటే మీ దగ్గర ఉండాల్సింది నాన్ టెక్ రోల్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్‌నెస్ ఉండాలి. ఫస్ట్ 6 మంత్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే హైర్ చేసుకుంటారు. అండ్ ఎబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో అండ్ టెక్స్ట్ బేస్డ్ జాబ్స్. సో, మీరు ఇమేజ్‌ని కానీ, వీడియోని కానీ చూస్తూ దాన్ని జడ్జ్ చేసే కేపబిలిటీగా ఉండాలి. అట్లాగే ఐడెంటిఫై డీటెయిల్స్ ఫ్రమ్ ది బ్లర్రీ, లెస్ షార్ప్ వీడియోస్ అండ్ ప్రొవైడ్ ద కరెక్ట్ రెస్పాన్స్. నేను ముందుగా చెప్పినట్లు ఆ వీడియోస్ అన్నీ కూడా నార్మల్‌గా బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. అట్లాగే బ్లర్‌గా గూడా ఉంటాయి. ఒక్కొక్కసారి అసలు కనిపించనే కనిపించవు. సో, అట్లాంటి వాటిని మీరు మంచిగా చూస్తూ హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ ది స్క్రీన్‌తో వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. మీకైతే టార్గెట్ కూడా ఉంటది. గోల్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ కూడా వర్క్ చేయాలి. సో, ఇదన్నమాట. అట్లాగే మీటింగ్స్ ఉన్నప్పుడు కెమెరా ముందుకు రావడం ఇవన్నీ కూడా తెలిసుండాలి. సో, ఇంక వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది. మీరు పర్ డే 9 అవర్స్ షిఫ్ట్ చేస్తారు. ఇంక్లూడింగ్ బ్రేక్స్‌తో కలిపి. సో, మీకు ఎవ్రీ 3-4 మంత్స్‌కి ఒకసారి షిఫ్ట్ చేంజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. మీకు నైట్ షిఫ్ట్ అట్లాగే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. వీక్‌లో మీరు 5 డేస్ అయితే వర్క్ చేస్తారు. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది గైస్. ఇంకా అబౌట్ ద టీమ్ గురించి చెప్పినట్లయితే నేను ముందుగా చెప్పినట్లు
మీకు 15-20 సెకండ్స్‌కి సంబంధించి ఒక వీడియో కానీ, ఇమేజ్ కానీ వచ్చి చూపిస్తారు. దాన్ని హ్యూమన్ జడ్జ్‌మెంట్ ద్వారా ఆడిట్ చేసేసి అక్కడ జాబ్స్‌కి సంబంధించి మీరు కొన్ని జడ్జ్‌మెంట్ అయితే ఇవ్వాల్సుంటుందనమాట. హ్యూమన్ జడ్జ్‌మెంట్. సో, ఇది. ఈ జాబ్ అయితే ఇదే. మీకైతే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. దానికి సంబంధించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎలా అప్లై చేయాలి అనే విషయానికొచ్చేస్తే జిఓ ఏఐ అసోసియేట్ హైదరాబాద్ అండ్ ఈ లింక్ అనేది నేను డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడికొస్తారు. ఇక్కడ హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్, విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. అండ్ మీ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇయర్‌లో ఐ మీన్ మీ హైయెస్ట్ డిగ్రీ ఏంటి అంటే, ఇక్కడ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ మాత్రమే ఉండాలి. అండ్ మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ 2021, 2022, 2023, 24, 25 మ్యాక్స్ ఈ 4 ఇయర్స్ వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి? ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. మీ మీ సిటిజన్‌షిప్ ఏది అనేది ఇండియానే కదా! మీకు డిజేబిలిటీ ఉంటే యెస్, అదర్‌వైజ్ నో. అండ్ మీ ఫుల్ అడ్రెస్ అయితే ఇచ్చేసేయండి. మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్. ఇక్కడ కరెంట్ సిటీ ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. ముందైతే ఇది లేకపోయాడ. ఫర్ ఎగ్జాంపుల్ మాది అనంతపూర్ కదా! ఏఎన్ఏసీ వచ్చేసింది ఆల్రెడీ అనంతపూర్. అండ్ మీ కరెంట్ స్టేట్ ఏది? మీ పిన్ కోడ్. అట్లాగే మీకు ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఫ్రెషర్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ మంత్స్‌లో ఇవ్వండి. మీరు కరెంట్‌లీ వర్క్ చేస్తున్నారా? చేస్తుంటే యెస్, అదర్‌వైజ్ నో. నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ సెలెక్ట్ చేసుకోండి. మీ కరెంట్ ఎంప్లాయర్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే నాట్ అప్లికబుల్ ఇచ్చేసేయండి. లేదా మీ లాస్ట్ ఎంప్లాయర్ నేమ్ కూడా ఇవ్వొచ్చనమాట. మీరు ఎంత సాలరీ విత్‌డ్రాన్ చేశారు? ఫ్రెషర్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ వాళ్ళు సాలరీ ఇన్ మంత్లీ విత్‌డ్రాన్ సాలరీలో పెట్టండి. మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయంటే ఇట్ షుడ్ బి నో. ఒకవేళ మీకు బ్యాక్‌లాగ్స్ ఉంటే ఈ జాబ్‌కి మిమ్మల్ని అయితే తీసుకోరు. అండ్ మీరు యాస్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఓవర్ టైమ్ చేస్తారా అంటే యెస్. విల్లింగ్‌నెస్ టు వీక్ ఆఫ్స్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అంటే యెస్. అండ్ రీలొకేషన్ అంటే యెస్. వీసీసీ రోల్స్‌కి అవసరం లేదు. బట్ యెస్ అని ఇచ్చేసేయండి. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు కస్టమర్స్‌తో టెలిఫోన్ ఇవన్నీ అంటే యెస్ అని ఇచ్చేసేయండి. ఎంఎస్ ఎక్సెల్ పివోట్ టేబుల్స్ మీకు తెలిస్తే యెస్, అదర్‌వైజ్ నో. మీ పాన్ కార్డ్ అట్లాగే మీకు ఈ ఆధార్ ఉందా అంటే యెస్ అని ఇచ్చేసేయండి. ప్రాబ్లమ్ లేదు. మీరు అమెజాన్‌లో ఎప్పుడైనా పని చేశారా? చేసింటే యెస్, అదర్‌వైజ్ నో. అండ్ ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారా? ఇవి. తర్వాత మీ రెజ్యూమే లేదా సీవీ పెట్టేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసేసి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ చేయండి. దీని తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ప్రొసీడ్ అయితే అవ్వండి. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ 6 మంత్స్‌లో ఎవరైతే ఈ రోల్‌కి అప్లై చేసినా, లేదా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా, లేదా ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోయినా మీరైతే ఎలిజిబుల్ కాదనమాట. అట్‌లీస్ట్ 6 మంత్స్ క్రైటీరియా అయితే ఫాలో అవ్వాలి. అండ్ మీరు వర్సాన్ టెస్ట్ గానీ, లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్ కానీ లాస్ట్ 6 మంత్స్‌లో తీసుకొని ఉంటే మీకిప్పుడైతే టెస్ట్ పంపించరు. జస్ట్ మీ స్కోర్‌ని ఎవల్యూట్ చేసుకొని ఒకవేళ మీరు అన్ని మెట్రిక్స్ మీట్ అవుతుంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ పంపిస్తారు మీకు. సో, ఇప్పుడు వర్సాంట్ అనేది 6 మంత్స్‌కి ఒకసారి మాత్రమే ఎవల్యూట్ చేయడం జరుగుతుంది. అది. సో, ఇది గైస్ చూసారు కదా! మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ రీసెంట్‌గానే మా ఫ్రెండ్ కొంతమంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళతో ఒకవేళ ఇంటర్వ్యూ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఇంటర్వ్యూ అని కామెంట్ చేయండి. సో థట్ ఐ కెన్ బ్రింగ్ సచ్ కంటెంట్. అండ్ నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్.